ఇవి పావు కిలో ఉసిరికాయలండి. పావు కేజీ తీసుకుని వాటిని కడిగేసి ఆరబెట్టేసి ఒకరోజు వదిలేయాలి. మర్నాడు ఇలా రోట్లు వేసి దంపుకుంటే గింజ ఈజీగా వచ్చేస్తుందండి. ఇవి తరుక్కోవడం కన్నా ఇలా తొక్కుకుంటేనే ఈజీ అండి. ఎందుకంటే గింజ దేనికి దానికి వచ్చేస్తుంది. ఆ గింజలు కనుక వేరే తీసేసి కొంచెం ఉప్పు వేసి ఉంచేసాం అనుకోండి, మర్నాటికి అవి చివికిపోయి చక్కగాను గుజ్జు వచ్చేస్తుంది. మనం పోపెట్టుకుని పచ్చడి చేసుకోవచ్చు అనమాట. ఇవి ఇలా ఏంటి చెక్క ముక్క కింద తొక్కేసుకోవాలన్నమాట. కొంచెం చేతులు నల్లగా అవుతాయి కానీ పర్వాలేదు, ఒక రోజులో పోతాయండి, ఏమో పర్వాలేదు. కానీ ఇలా దంపుకుంటేనే బాగుంటుంది. నీటిని ఏం చేయాలంటే మొత్తం దంపేసిన తర్వాత మిక్సీలో వేసుకుని విప్పట్లో పెట్టేసేసుకుని మనం ఏంటంటే కోర్స్గా అనమాట రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసుకున్న నీరుగా గింజలు మిగిలే కదా, దానికి కొంచెం కండు ఉంది కదా, ఉప్పేసి పక్కన పెట్టేసేసుకుంటే సరిపోతుంది అనమాట. కొంచెం ఉప్పేసి కొంచెం గుజ్జులాగా వస్తుంది, అది పోపు పెట్టుకుంటాము. అంటే ఉసిరికాయ పచ్చడిలాగా ఉంటుంది, అది బాగుంటుంది. ఇవేంటంటే ఇలా విప్పట్లో పెట్టేసేసి రవ్వలాగా కోర్సులాగా చేసుకోవాలన్నమాట. ఈ గట్టి ఎండాకాలంలోనే చేసుకుంటే ఈ పౌడర్ బాగుంటుందండి. ఇది ఇడ్లీలోకి ఏంటి, అన్నంలోకి ఏంటి, దేనికైనా బాగుంటుంది. పిల్లలకి చాలా మంచిది. కమ్మగా చేసుకుంటాం కానీ కారంగా చేసుకోనమాట. ఇది మనం క్లాత్ మీద వేస్తే ఏమవుతుందంటే ఆ రసం అంతా పీల్చేస్తుంది అన్నమాట క్లాత్. అందుకని మనం పాలిథిన్ షీట్ మీద కొన్ని పాలిథిన్ షీట్ మీద తప్పదండి, వద్దనుకున్నా సరే మనం వేయాల్సిందే అనమాట. ఈ గట్టి ఎండలకి ఏంటంటే పొద్దున్న ఎండ పెడితే సాయంత్రానికి ఎండిపోతుంది. కొంచెం ఏమైనా తడిగా ఉంటే మర్నాడు కూడా ఎండపెట్టుకోవాలి. మనం మూకుడు కాలేసి 2 స్పూన్స్ పప్పు నూనె వేసుకునండి. ఈ ఉసిరికాయ పౌడర్ చూడండి ఎంత బాగా ఎండిపోయిందో, భలే తెల్లగా మంచిగా మల్లెపూలాగా ఎండిపోయిందండి. ఇందులో ఏంటంటే నూనె వేసేసి ఈ పౌడర్లో ఇంకా ఎక్కడైనా మాయిశ్చర్ ఉందేమో వేయించుకుంటాం అనమాట. మనం కొంచెం వేయించుకున్న తర్వాత దీంతో పాటు మనం ఏంటంటే కొత్తిమీర పచ్చిమిరపకాయలు కూడా ఎండపెట్టేసుకోవాలన్నమాట. ఈ ఎండకి ఏంటంటే కొత్తిమీర పచ్చిమిరపకాయలు బాగా కడిగేసి ఎండపెట్టేసుకుంటే గలగలలాడుతూ ఎండిపోతాయి. అప్పుడు ఏం చేయాలంటే అది 3 కలిపేసేసి ఈ మూకుల్లో వేసేసి వేయించేసుకోవాలన్నమాట. అంతా వేగిపోయిన తర్వాత కొంచెం ఇంగువ, పసుపు, ఉప్పు అవి కూడా వేసుకోవాలన్నమాట. ఏంటంటే ఎర్రగా కమ్మటి వాసన వచ్చేలా వేయించుకుంటే పౌడర్ ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. దీన్ని ఏంటంటే మన గ్లాస్ జార్లోనే ఉంచుకుంటే బాగుంటుందండి. ప్లాస్టిక్ డబ్బాల్లో కన్నా చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా మాత్రం ఇది చేయండి, పిల్లలకి చాలా మంచిది. ఆరోగ్యం. ఉసిరికాయలు ఇప్పుడు ఎల్లవేళ దొరుకుతున్నాయి కానీ ఈ కారప్పొడి చేసుకోవాలంటే మాత్రం మనకి మంచి ఎండలే ఉండాలన్నమాట. కొంచెం మెంతులు అండి, 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ఆవాలు